నాకొద్దు పోరా. ఏటాలుడు ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్న కనబడుతున్నావు. అవును మరి పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు బావా? సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటిది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. నీ తొక్కలో ఐడియా. సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లోంచి నువ్వు సీతను రక్షించావనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఏ రాజా, ఓ టీయో పాలు. రే నరిసిగా, టీలో పాలు ఎలాగో పోస్తారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. తాగుతులే, తాగు. అల్లుడు ఐడియా. నర్సిగా తాము కావాలరా? మీకెందుకంటే ఏం లేదురా, రేపు గుళ్ళో నాటకం వేస్తున్నాము, అందులో రాములో రేషన్ వేస్తున్నాను. మరి రాములూరు మెళ్ళ పాము ఉండాలి కదా. రాములూరు మెళ్ళలో పాము ఏంటండి? రాములూరు కాదు, కృష్ణుడు అనబోయి రాముడు అన్నాను. ఓహో, అన్నారు. చెప్పండి, బాగుంది. ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గాని అనకొండ ఉందేటి. ఉంటే ఎవరా ఈయన మింగెత్తది, పొద్దున జీళ్ళగా బయటకు వస్తాడు. నోరు మైండ్రా, తాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతా ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ అదొక డౌట్లు. నువ్వు కూరలు తీసింది. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. ఇదిగో ఏ రాజా, బిల్ ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా. సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా. బావా, పిల్లలు ఎరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే. ఇదిగో పాము అంటే నాగదేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదులు. ఈ అబ్బా ఒక లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతావు నిన్ను. అల్లుడు, నాకు అసలు సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో, ఎందుకు వచ్చింది కూడా? కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదారు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారు? ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొదా. పాట అవుతావా? నీ పాటిన దానికి మూడు వచ్చిందనుకో, ఆడబోని తీసుకురావాలి. ఇప్పుడు ఆపండి మీకు అలా. సీత ఉందంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. 2 1 2 2 2 4 2 3 6. సరే మళ్ళీ చెప్పండి. 2 1 2 2 4. పిల్లలు ఎవరు కింద దిక్కండి, దిగద్దు. బాబా, నీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంత అయిపో వెళ్ళు. ఏమైంది సీత? పర్లేదు, రోజు మాకు అలవాటైతే వదిలే. నాన్న, ఆ జైల్లో రాంబాబు వస్తే గూట్లో బొట్టెచ్చేసాను. వారు నా కొడుకు ఎంత పని చేసినావురా? ఆ గూట్లో ఎట్టిన పావుకి ఇసం తీయలేదు. అల్లుడు మరేం పర్లేదు, కూరలు తీశారు కదా, ఏం పర్లేదు. ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానండి. అబ్బే, చేమ కొట్టినట్టు కూడా లేదు. అరే అల్లుడు మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టించుకున్నట్టు. రాంబాబు గారు, కొంప మునిగిపోన్నదంట. మీకు ఇచ్చిన పావుకి ఇష్టం తినేదో. అల్లుడికి ఏం పర్లేదు కదా. రక్తం. అమ్మా, ఏంటి అలా చూస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్, సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటితో విషం తీగిపోయింటే చాలా ప్రమాదం జరుగుండేది. సీను. వస్తాను డాక్టర్. అలాగే.
ఈ రోజు మా సీనుగాడు బతికాడంటే అంతా మీ పుణ్యమే. అవును, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మా. భలేవారండి. సీను మీకెంత స్నేహితుడు, నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి. ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందిరా. నన్ను క్షమించలుడు. ఓ ఎదవడియా ఇచ్చి నీ పేనాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకో మావా, ఇలా జరుగుతుందని నువ్వు నాకు కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? ఆ, ఆ, సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా. నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. ఆ, వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏవాళ్ళుడు తొందరలోనే చేత నీ లైఫ్ లోకి వైఫ్ గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? చేత నన్ను ప్రేమిస్తోంది. ఆ, నిజంగానా అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది. తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా? అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళకు కూడా ప్రమాదం. అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా. అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంటి అది? అదే అల్లుడు, యూ లవ్ ఐ లవ్ యూ అని చెప్పే. నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు. ఇది చూసుకో, నువ్వు కానిచ్చే. ఇంకా ఆలోచిస్తావేటాడు? అబ్బులు గారు చెప్పాడు కదా, చేత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు, ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు, రంగులే రంగులు. 100% ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అది కాదు నాన్న. ఏది కాదురా? బళ్ళో పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్వేట్రా? మన లెవలేటి, దాని లెవలేటి. ప్రేమకి లెవలేంటి నాన్న? ప్రేమకు అక్కర్లేదురా, పెళ్లికి కావాలి. అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా? లేదు నాన్న. ఇక చెప్పావు. సీను చాలా మొండివాడు నాన్న. అవునమ్మా, సోడా కలపకుండా రా తాగేస్తాడు. నేను మాట్లాడుతున్నది పాము విషయం. ఓహో, ఆ విషయమా? నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. చెప్పింది వింటే సీనుగాడు అలా అవుతాడమ్మా, మనిషి అవుతాడు. అయినా నాకు డౌట్ అమ్మా. ఏంటి? వాడే పామును స్కూల్లో వదిలేడేమో అని నా డౌట్. చచా, తనెందుకు వదులుతాడు? నీ దగ్గర హీరోలాగా బిల్డప్ ఇవ్వడానికమ్మా. అర్థం కాలేదా? ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది. అందుకే నీ చుట్టూ, నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? వెలిగానమ్మా. తెలుసు. ఉమ్, ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన ఉమ్. అది ప్రేమ అవుతుందా? ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాను? నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నాన్న. ఏంటమ్మా అవి? నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసుంటే చాలు. లక్షాధికారి, కోటీశ్వరుడు కానవసరం లేదు. ఓహో. ఉమ్, ఉమ్. కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి. ఆహా. నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలి. ఉమ్, ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది. అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా, పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా? మధ్యలో ఈ పొజిషన్ ఏంట్రా? అందుకే అల్లుడు, ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు. నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది. పెడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది. దాంతో నీ పెళ్లి చేసేస్తాను. దేంతో? పిడకతోనే. ఆపనరా మీ కాగ్గోలా. అసలు సీత అన్నదంటే తప్పే ఉంది. తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి. అలా అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా? కరెక్టే. నిజమే. అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు. పెళ్లి చేసుకోమని కూడా అడగచ్చురా. ఐడియా. నువ్వు డాక్టర్ అయిపో. డాక్టరా? ఈ పేడు మొహంగాడే డాక్టర్ అవ్వలేదు, నువ్వు అవ్వలేవేంటి? మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా? అల్లుడు, డాక్టర్ వద్దు, నువ్వు కలెక్టర్ అయిపో. కరెక్ట్ గా ఉంటది. దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్. పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు. ఊరుకోండి, వాటన్నిటికీ చదువు ఉండాలి. చదువు వచ్చి మాత్రం అల్లుడు ముందు అత్తది చెప్తున్నానంతే. ఏం చేస్తారు? తర్వాత కొట్టుకుందరు కనుకనండి, ముందు ఈ స్వీట్ తినండి. ఏట్రా విశేషం? నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి అయింది ఏంటి? నాకంత అదృష్టం కూడానండి. మరి స్వీట్లు ఎందుకురా? ఈ పాలు నేను పంచాయతీ వార్డు నెంబర్ అవుతున్నానండి. అరే నీ అబ్బా ఫేస్ నీదే. వదిలే, దెప్ప కటింగ్ సమ్మర్ కటింగ్ తేడా తెలీదు. నిన్నెవడో వార్డు మెంబర్ గా పెట్టినా? ప్రెసిడెంట్ గారండి. ఈ పాలు హ్యాపీగా మన పంచాయతీ వార్డు నెంబర్ అయిపోరా అన్నారండి. అయిపోతున్నానండి. వెళ్ళొస్తాను సీను, రేపే నామినేషన్ వేయాలి. అవతల చాలా పనులు ఉన్నాయి. అదృష్టం అంటే ఇడిదిరా బాబు. అలరావు ఇడికి రాజకీయాలు. చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు వీజీగా అయిపోయేది రాజకీయాల్లోనే కదా. అవునరా బాబు, రాజకీయాలు అంటే లోకు అయిపోయింది. అవునల్లుడు. రే రే, సీతను పెళ్లి చేసుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏం ఐడియా బాబు అది? రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నిలబడి గెలిచాననుకో, సీత కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాగా. నిజమేరా.
టీచర్ కంటే ప్రెసిడెంటే బెటర్. అవునల్లుడు, మొన్న ఒక రోజు ప్రెసిడెంట్ గారేమో స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఏమో లేచి నిలబడి నమస్కారం చేసి తన కుర్చీ అడిగిచ్చేసి మరి మీ అబ్బాయి ఇంకెందుకు కలిసి రంగంలో దూకేద్దాం అయితే రేపే ఊరేగింపుకి వెళ్ళి నాన్న చేసేద్దాం. సీను గాడికే జిందాబాద్ అనండి. ఓరి నీ అబ్బా సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్.